ప్రజల ఓట్లతో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించిన చంద్రబాబు ప్రైవేటు సీఎంగా మారిపోయారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సై అంటున్న చంద్రబాబు ప్రభుత్వ వైద్య కళాశాలను సైతం కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు. ఇప్పుడు పర్యాటక రంగంపై చంద్రబాబు కన్నుపడింది. ఏలూరు జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రమైన ద్వారకా తిరుమలలో పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన హరిత హోటల్ను సైతం ప్రైవేటు పరం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక రాష్ట్ర అభివృద్ధి సంస్థకు చెందినటువంటి ఏదైతే హోటల్స్ ఉన్నాయో వాటిలన్నిటి కూడా కూటమి సర్కార్ ప్రైవేటు పరం చేస్తుంది. ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి హోటల్ చూసినాక ద్వారకా తిరుమలకు సంబంధించినటువంటి దేవస్థానం ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే టూరిజంకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అయితే దానికి సంబంధించినటువంటి హరిత హోటల్ వద్ద ఉన్నాము. చూస్తే కనుక ఈ హోటల్కి సంబంధించి కూడా ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలు ఏదైతే ఉంటే వాటికి సంబంధించి కూడా 33 ఏళ్లకు సంబంధించినటువంటి పీపీపీ పద్ధతిలో లీజు కూడా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది అని చెప్పొచ్చు. హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ ఏదైతే ఉంటే టూరిజం కింద ఉన్నటువంటి వాటన్నిటి కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా గతంలో చూసుకుంటే సుమారు 2002కి సంబంధించినటువంటి ఏరియాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా కూడా ప్రభుత్వ సంస్థ ఏదైతుందో దీనికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం కూడా అప్పటి చూస్తే కానీ దీని మీద కూడా మెన్షన్ చేస్తూ శిలాఫలకం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ సంబంధించినటువంటి కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతుందో దానికి సంబంధించి 2002లో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సుమారు 20 ఏళ్ల నుంచి కూడా చూస్తే కనుక ప్రభుత్వ సంస్థగా కూడా ఇది కొనసాగుతుంది. అలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మొత్తంగా కూడా రీమోడలింగ్ చేశారు 3 కోట్లు పెట్టి. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంస్థలన్నింటిని కూడా ప్రైవేటు పరం చేస్తుందని చెప్పొచ్చు. సుమారు 6 క్లస్టర్లో ఉన్న 22 హోటల్ కానీ ఏదైతే రిసార్ట్స్ కానీ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఏకంగా ప్రైవేటు పరం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన ప్రముఖ హోటళ్లను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోంది. ఇంతకాలం సమర్థవంతంగా నిర్వహించి ఇప్పుడు నిర్వహణ కష్టంగా ఉందంటూ ప్రైవేటుకు కట్టబెడుతోంది. 6 క్లస్టర్లలో ఏకంగా 22 హోటళ్లను ఏపీటీడీసీ జాబితా నుంచి తప్పించడం ద్వారా ఆస్తులు లేని కార్పొరేషన్గా పర్యాటకాభివృద్ధి సంస్థ చరిత్రలో నిలిచిపోనుంది. నిత్యం కిటకిటలాడే ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కూడా హోటళ్లను నిర్వహించలేమంటూ కూటమి సర్కార్ చేతులెత్తేయడం విడ్డూరం. ఈ హోటళ్లలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏలూరు జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రమైన ద్వారకా తిరుమలలో పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న హరిత హోటల్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనుంది. ప్రైవేట్ పరం చేస్తామండి, పేపర్లోనే అన్నీ చేస్తున్నారంటే మేము కూడా ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ కూడా మేము ఇంటిమేట్ చేస్తాం, వెళ్ళి అడిగామండి. ఏమన్నది మీకు ఏమైనా ప్రాబ్లం ఉండదు అని చెప్పారండి. అంతే అండి. ఏమన్నా ఒక ఎంప్లాయీ అసలు చేశారంటే మాకు ఉండాలని కోరుకుంటాం కానీ ఇచ్చేయాలని కోరుకోం కదా. అది మా అభిప్రాయం కూడా ఉండాలనే కోరుకుంటున్నాం. దాదాపు 20 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హోటల్కు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 3 కోట్లు కేటాయించి ఆధునీకరించారు. 18 గదులు, 2 కళ్యాణ మండపాలు ఉన్న ఈ హోటల్ను ప్రైవేటు పరం చేయడంతో తాము రోడ్డున పడతామని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్ వస్తే తమను పర్మినెంట్ చేస్తారని భావిస్తుంటే ఇలా ఉన్న ఉద్యోగాలు ఓడిపోయే పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు. మేము ప్రైవేట్ అవ్వకూడదనే కోరుకుంటాం సార్. ఇంచుమించు మా జీవితం అంతా ఇందులో 15 సంవత్సరాలు మేము 15 సంవత్సరాల నుంచి ఇందులో చేస్తున్నాం. ఈ సంస్థనే నమ్ముకుని ఉన్నాం. ఇప్పుడు లీజ్ అవుట్ అంటే ఇంచుమించు మా వయసు అంతా ఇంచుమించు ఇందులోనే 15 సంవత్సరాలు మేము అయిపోయిందండి. అక్కడ నుంచి మేము ఇబ్బంది పడుతున్నామండి. ఇప్పుడు బయటకు వెళ్ళి చేయాలంటే మాకు ఇంచుమించు 40 సంవత్సరాలు వచ్చేసినాయండి. ఎందులోకి వెళ్ళినా ఇప్పుడు చేయాలి అంటే ఎవరో పెట్టుకునే ఇబ్బంది అవుతుందండి. గవర్నమెంట్ మారింది, జీతం పెరుగుతుందని చెప్పి మేము ఆనందపడితే వీళ్ళేమో ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మా జీవితాలు అటు ఇటు కాకుండా, మా భవిష్యత్తు అంతా అటు ఇటు కాకుండా అయిపోయిందండి. ఏపీటీడీసీకి చెందిన 22 హోటళ్లను 33 ఏళ్ల పాటు లీజుకిచ్చేలా బిడ్లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎంపికైన ఏజెన్సీ ఆ క్లస్టర్లోని హోటళ్ల నిర్వహణ చేస్తూ ఏటా ఏపీటీడీసీకి లీజు చెల్లించాల్సి ఉంటుంది. పర్యాటక విధానం 2024-29 లక్ష్యానికి అనుగుణంగా ప్రైవేటు పరం చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాకుండా ప్రైవేటు సంస్థలకు అధిపతిగా మారారని ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి హరిత హోటల్కి సంబంధించి మరి ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చూడటం ఇది తీవ్ర అన్యాయం అని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వ ఆస్తులన్నింటినీ, ప్రభుత్వానికి సంబంధించిన అన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేటప్పుడు మరి ఇంకా మీకు శాఖలు ఎందుకు, మంత్రులు ఎందుకు అని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
టూరిస్టులకు మెరుగైన వసతులు కల్పించాలనే సాకుతో ఏపీ టీడీసీకి చెందిన హోటళ్ల నిర్వహణను ఇలా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలన్న ప్రతిపాదనలపై గోపాలపురం నియోజకవర్గ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇలాంటి హోటల్స్ వెళితే ఆధ్యాత్మిక క్షేత్రమైన ద్వారకా తిరుమలలో అసాంఘిక కార్యక్రమాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ టూరిజం వాటిలన్నింటిని ప్రైవేటీకరణ చేయాలన్న దిశగా సాగుతున్నారు. ఇది ముమ్మాటికి తప్పు. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే 22 సంవత్సరాల నుండి ఇది టూరిజం వారి చేతిలోనే ఉంది. ఇక్కడ ద్వారకా తిరుమల భక్తులు ఎంతమంది వచ్చినా సరే ఈ టూరిజం వాటిలో చక్కగా వాళ్ళకి అందుబాటు లేని రేట్లలో దొరుకుతుంది. ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే ఈ రేట్లు వాళ్ళు బ్లాక్లో ఎక్కువ పెళ్ళిళ్ళ సీజన్లో ఎక్కువ రేట్లకి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని చిన్న తిరుపతి కొండపై ఉన్న హరిత హోటల్ను ప్రభుత్వంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు అంటేనే పూర్తిగా ఆయన ప్రభుత్వం చేపట్టిన తర్వాత కూడా ప్రైవేటు సంస్థలకి వ్యక్తులకి కొమ్ము కాసే విధంగా కూడా వ్యవహరిస్తారని చెప్పి వీరు కూడా మండిపడుతున్నారు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి టూరిజంకి సంబంధించినటువంటి ఏతున్నాయో ప్రదేశాల్లో రిసార్ట్స్ విషయంలో కానీ ద్వారకా తిరుమలకు సంబంధించినటువంటి హోటల్ అవుతుంది, ఈ హరిత హోటల్ కానీ పూర్తిగా గవర్నమెంట్లోనే కొనసాగించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా రోడ్డును పడకుండా వారిని ఆదుకోవాలని చెప్పి వీరు కూడా కోరుకుని బస్సు కూడా కనపడుతుంది. విజయ శ్రమంతో రాజు సాక్షి ద్వారకా తిరుమల నుంచి.